హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 9 4వ భాగం. పరిమితమైన నమ్మకాలతోనే మిగిలిపోకండి. కాలిఫోర్నియాకు వచ్చిన తర్వాత నాకు ఒక కారు చాలా అవసరమైంది. నాకంతకు మునుపు కారు లేదు. ఇంత పెద్ద ఎత్తున ఏ వస్తువును కొనలేదు కూడా. ఇప్పుడు కారు కొనడానికి నా దగ్గర అన్ని డబ్బులు లేవు. నాకు బ్యాంకు వారు లోన్ ఇవ్వకపోవచ్చు. నా దగ్గర ఉన్నదంతా పెట్టేసి కొత్త కారు కొనడం కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఎలాగోలా లోన్ తీసుకున్నా ఆ తర్వాత ఇరుక్కుపోవాల్సి వస్తుంది. అయినా ఈ పరిస్థితి గురించి, బ్యాంకుల గురించి నేను ఎటువంటి విధంగానూ నెగిటివ్ ఆలోచనలు చేయలేదు. ఒక కారుని అద్దెకు తీసుకున్నాను. నా కోసం ఒక అందమైన కొత్త కారు ఉందని హృదయంలో గాఢంగా భావించుకోసాగాను. నేను కలిసి అందరితోనూ నేను కొత్త కారు కొనాలని, కానీ అందుకోసం డబ్బేమీ దాచిపెట్టలేదని చెప్పేదాన్ని. 3 నెలల తర్వాత నాకు ఒక బిజినెస్ చేసే స్త్రీ కలిసింది. ఆమె నన్ను కలిసిన క్షణమే నేను ఆమెకు ప్రీతిపాత్రురాలైపోయాను. ఆమెకు నా కారు కథను చెప్పాను. సరే, ఈ విషయాన్ని నాకు వదిలేయండి, నేను చూసుకుంటానని నాకు భరోసా ఇచ్చింది. ఆమె బ్యాంకులో పనిచేసే తన స్నేహితురాలకి ఫోన్ చేసి నేను ఆమెకు పాత స్నేహితురాలని అని చెప్పి నాకు పెద్ద వాళ్ళ రెఫరెన్సర్ అన్నీ ఇచ్చింది. తర్వాత 3 రోజుల్లోనే నేను కొత్త కారు కొనుక్కున్నాను. కానీ ఈ విషయం పట్ల నేను చాలా ఉద్రేకాన్ని పొందలేకపోయాను. ఎందుకంటే కారు కొన్నందుకు నాపై నాకు గౌరవం మరియు భయము ఒకేసారి కలిగాయి. నా ఆలోచనల రూపంలోని కారు భౌతికత్వం సంతరించుకోవడానికి 3 నెలలు పట్టింది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తాన్ని నేను ఇదివరకు ఎప్పుడూ ఇన్స్టాల్మెంట్లో కట్టి ఉండలేదు. మరి నాలోని చిన్నపిల్ల ధైర్యంగా ముందరకు వేయడానికి 3 నెలల పాటు భయపడుతూ ఉన్నది. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నానంటూ ఇంకా మీరు చెప్పుకుంటున్నారు కదూ. ఇదే నూతనత్వపు నిర్మాణానికి గట్టి పునాది. దీనికి కనీసం 1 రోజులైనా కేటాయించండి. ఇప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కావున నా శరీరాన్ని బాగా చూసుకుంటాను. నాకు నేను కీడు చేసుకోను. నాకు అర్హత ఉంది. నేను ఇతరుల ప్రమాణాలకై ప్రాకులాడను. నాకు చక్కటి నివాసాన్ని కల్పించుకుంటాను. నేను ప్రేమపూర్వకమైన వారితోనే స్నేహాన్ని చేస్తాను. నా ఆశల్ని, అవసరాలని తీర్చుకోవటానికి నా మనోశక్తిని ప్రయోగిస్తాను. ప్రతినిత్యం ధ్యానం చేస్తాను. మంచి పుస్తకాలు చదువుతాను. ఇలాంటివి మీరెన్ని వ్రాయగలరో చూడండి. ప్రతిరోజు వీటిని చదువుకోండి. ఇంకా కొత్తవి మీ హృదయానికి తడితే వీటికి జోడించండి. ఈ విషయంలో మీరు ఇంకొకరితో కలిసి సాధన చేయడం ఇంకా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు మీతో మీరు చెప్పుకున్నప్పుడు మిమ్మల్ని మీరు కించపరుచుకోవడం అసాధ్యమవుతుంది. ఈ సాధన వలన చేకూర్చే అత్యంత లాభదాయకమైన విషయం ఇదే. నూతనత్వాన్ని ప్రసాదించమని సృష్టిని అడగండి. మీలో నూతనత్వం ప్రవహిస్తూ మీరు మార్పు చెందినట్లుగా ఊహించుకోండి. మీకు కావలసిన రీతిలో మీరు మారిన తర్వాత మీరేం చేస్తారో, మీరు ఎలా ఉంటారో, మీ జీవితం ఎలా ఉంటుందో అంతటినీ ఊహించుకోండి. మీరు మీ పంచేంద్రియాలతో ఆ నూతనత్వాన్ని అనుభవిస్తున్నట్లుగా భావించండి. మీరు అలా మారిన తర్వాత ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారో కూడా ఊహించండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసినా పర్వాలేదు. మీ జ్ఞానాన్ని విస్తరింపచేసుకోండి. మీ చైతన్యాన్ని విస్తరింపచేసేటటువంటి మీ అంతర్గత శక్తుల గురించి తెలియజేసేటువంటి పుస్తకాలను చదవండి. తెలుసుకోవడానికి ఎంతో జ్ఞానం ఉంది. ఈ పుస్తకం మీ అభివృద్ధి పథంలో ఒకానొక మైలురాయి మాత్రమే. ఇటువంటి విషయాల పట్ల ఇతరుల దృక్పథాలను తెలుసుకోండి. ఇదే విషయాన్ని సాధన చేస్తున్న వారితో కలిసి సాధన చేయండి. వారికి మించిన జ్ఞానమును మీరు పొందినట్లయితే వారిని వదిలేసి ముందుకు సాగిపోండి. ఇది జీవితకాలం అంతా చేయవలసిన పని. మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత జ్ఞానం వస్తుంది. మీరు ఈ జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా సాధన చేసి జీవితంలో ప్రయోగిస్తే మీ పట్ల మీకు మంచి భావన అంతగా పెరుగుతుంది. అప్పుడు మీ జీవితం అద్భుతాలతో నిండిపోతుంది. ఈ సాధన చేయడం మీ పట్ల మీకు మంచి భావనను కలగజేస్తుంది. థ్యాంక్ యూ.